హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని దీపం 2 పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి ఉచిత గ్యాస్ సిలిండర్ నగదును జమ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఇక అలాగే ప్రభుత్వం ఏడాదికి ఉచితంగా ఇచ్చే 3 గ్యాస్ సిలిండర్ల నిధులను లబ్ధిదారులకు మరింత సులభంగా అందించేందుకు ఈ సరికొత్త విధానాన్ని రూపకల్పన చేశారు. సిలిండర్ బుకింగ్ తో సంబంధం లేకుండా డబ్బులు జమ అవుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం లబ్ధిదారులు మొదట సొంత డబ్బు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని వారి అకౌంట్లో రీఎంబర్స్ చేస్తుంది. అయితే నూతన నిర్ణయం ప్రకారం లబ్ధిదారులు ఎప్పుడు సిలిండర్ బుక్ చేసుకున్నారనే దానితో సంబంధం లేకుండా ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేస్తుంది. లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ముందుగానే నగదు సాయం అందించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.